ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. పాపం మానవ హృదయాన్ని చాలా కఠినం చేస్తుంది. మానవ హృదయాన్ని గట్టిగా మార్చివేయగలిగినటువంటిదిగా మనం పాపాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవునికి లోబడేటటువంటి జీవితాలను నూతనమైనటువంటి హృదయాలుగా చేయగలుగుతుంది. ఆ యొక్క హృదయాలను నూతనపరిచి నూతనమైనటువంటి ఆలోచనలతో నింపి వారిలో నుండి ఈ కఠినమైనటువంటి ఆలోచనలతో నిన్నటువంటి విధానాన్ని అది పూర్తిగా రూపుమాపగలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ కూడా సౌలు అనేటువంటి వ్యక్తి తెలుసు. సౌలు పౌలుగా మారక ముందు అతడు చాలా కఠినమైనటువంటి హృదయముతో క్రైస్తవులను హింసించాడు, క్రైస్తవులను చంపాడు, క్రైస్తవులను చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కఠినమైనటువంటి హృదయం కనీసం మానవత్వంతో కూడా స్పందించలేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటామన్నమాట. అట్లాగనే సౌలు కూడా ఆ రీతిగానే ప్రవర్తించాడు. కానీ ఒకానొక దినమున యేసును కలుసుకున్న తర్వాత అతని జీవితం పౌలుగా మారింది. అతడు అపోస్తలుడిగా మారారు. అనేకుల రక్షణ కొరకు ఆయన హింసలు ఎదుర్కోవటానికి, ఆయన కొట్టబడటానికి తను అప్పగించుకున్నాడు. వర్షం కురిసినప్పుడు ఎండిన భూమి అంతా కూడా ఫలవంతంగాను ఫలభరితంగాను మారుతుంది. అదే రీతిగా దేవుని యొక్క ఆత్మతో మన యొక్క జీవితాలు తాకబడినప్పుడు, మన హృదయాలు నింపబడినప్పుడు కఠినమైనటువంటి హృదయాలు కూడా శుతిమెత్తనటువంటి హృదయాలుగా మారిపోతాయి. నూతనమైనటువంటి ఆలోచనలు అక్కడ పుడతాయి. ప్రేమతో కూడినటువంటి ఆనవాళ్ళు అక్కడ మనకు దొరుకుతాయి. కాబట్టి దేవుడు ఏ వ్యక్తినైనా, ఏ వ్యక్తి హృదయాన్నైనా, ఎంత కఠిన శిలగా మారిపోయినటువంటి రాతి గుండెనైనా మెత్తగా మార్చగలడు. ఆయన కార్చినటువంటి ఆ రక్తము ఆ రీతిగా మన జీవితాలను కట్టగలదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితానికి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితాలను దర్శించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.